అందరూ లేచినట్లయితే దేవుని ఆరాధించుకుందాం.
అందరూ ఏకీభవించి పాడాలి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచాలి. నూతన సంవత్సరంలో ఈ 2022 సంవత్సరములయా మమ్మల్ని 2021 సంవత్సరం మొత్తము కాచి కాపాడిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ 2022 సంవత్సరంలో మొదటి ఆరాధనలో మేము పాల్గొన్న మా అందరినీ ఆశీర్వదించమని అడుగుతున్నాను. మా చేతుల్లో ఎత్తమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీ హస్తాలతో భద్రపరచుకోమని అడుగుతున్నాను యేసయ్యా. మా నోటి పాటలు ఎదిగిన దేవా అయ్యా ఈ నూతన సంవత్సరంలో మా హృదయాలు ఆనంద బాష్పాలు, మా హృదయాలు నిండుగా మాకు ఆశీర్వాదము దయచేయమని అడుగుతున్నాను. నూతన సంవత్సరంలో మేము అడుగుతున్నామయ్యా నీ బిడ్డలను హెచ్చించమని అడుగుతున్నాను తండ్రి. ఆశీర్వదించమని అడుగుతున్నానయ్యా. నమ్ముడు వారి తల చేస్తా ఉన్నా కానీ తోకగా ఎన్నడూ చేయనా దేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరైతే నిరాశతో నీ సన్నిధికి వచ్చినారో మరి ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచివేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా నువ్వు చేయగల దేవుడు తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ నీ సన్నిధికి వచ్చినారో సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ఇరుకులతో ఇబ్బందులతో శోధనలతో వేలాడుతూ నాకు ఎందుకు ఎవరు తీర్చలేని సమస్యని బాధపడుతూ నీ సన్నిధికి వచ్చి నీకు మొదలుపెట్టారో మరి ప్రతి ఒక్క సమస్యను యేసుక్రీస్తులో
లయపరిచి సంతోషము, సమాధానము, శాంతిని, నెమ్మదిని వాళ్ళ గృహాల్లో ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నువ్వు చేయగల దేవుడు తండ్రి. అయా సమాధానకర్త, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ అయా ఆశీర్వాదం పొందుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డ అయా దీవెనలు పొందుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డ నీ పరిశుద్ధాత్మ శక్తిని నింపబడాలి తండ్రి. అయా ఎవరు అనారోగ్యంతో బాధపడుతూ ఉండకూడదు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ అయా నీ సన్నిధిలో ఉండాలి. ఉద్యోగం లేని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు దాయిచేయమని అడుగుతున్నాయా. ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో వాళ్ళకి గొప్ప విజయాన్ని దాయిచేయమని అడుగుతున్నారు. గర్భఫలం లేని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గర్భఫలం దాయిచేయమని అడుగుతున్నాను తండ్రి. అయా ఇది తగ్గదు, ఈ రోగం నయమవదు అని వాళ్ళని సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి నీవయా నీ సాక్షిగా నిలవబెట్టుకోమని అడుగుతున్నాను తండ్రి. ఈ 2022వ సంవత్సరంలో గట్టి పునాదులుగా ఏర్పరచుకోమని అడుగుతున్నాను. పాటలు పాడే వాళ్ళు లేవనెత్తమని అడుగుతున్నాను. వాక్యాన్ని బోధించే వాళ్ళు లేవనెత్తమను. వాక్యం చదివే వాళ్ళు లేవనెత్తమను. పాటలు పాడే వాళ్ళు లేవనెత్తు. ఆరాధన చేసే వాళ్ళు లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి. గొప్ప పునాదులు ఏర్పరచుకోమని అడుగుతున్నానయ్యా. ఈ కలవరి పరిచయా 2022 సంవత్సరంలో అభివృద్ధి చెందాలి తండ్రి. ఈ గ్రామాన్ని దీవించమని అడుగుతున్నాను. ఈ పట్టణాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నానయ్యా. నువ్వు చేయగల దేవుడు తండ్రి. ఈ పంచాయతీ యావత్తును ఆశీర్వదించమని అడుగుతున్నాను. నువ్వే నిజమైన దేవుడి, నీ వల్లే విమోచన కలుగుతుంది అని ప్రతి ఒక్క బిడ్డ విశ్వసించి నమ్మి నీ నామాన్ని కనపరచాలి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కదలాలి తండ్రి. ప్రతి ఒక్క బాష్ప బిందులు తుడిచివేయమని అడుగుతున్నానయ్యా. ప్రతి ఒక్క కుటుంబాలు ఆశీర్వాదం, నెమ్మది, శాంతి, ప్రశాంతత, సంతోషము అయా ఉండాలి తండ్రి. ఎందుకంటే నువ్వు వాళ్ళ హృదయంలో ఉన్నావు తండ్రి. వాళ్ళ గృహంలో ఉన్నావు తండ్రి. వాళ్ళ హృదయంలోనే ఆలయంలో ఉంటున్నా దేవా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాను. అటు ధన్యత మాకు, మా కుటుంబాలకు, సంఘ పిల్లలకు, రుణ పరీక్షలకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మొదటిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ నూతన సంవత్సర ఆరాధనలో పాల్గొన్న సంఘ బిడ్డలకు, ఈ లైవ్లో చూస్తున్న ప్రతి కుటుంబానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన ఆశీర్వాదాలు ప్రభు కలుగు చేయుగాక. నూతన దీవెనలు ప్రభు కలుగు చేయుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి ఒక నూతన సంవత్సర కాలంలోనికి మనందరిని కూడా ప్రవేశించేశాడు. ఒక నూతన ఆశీర్వాదంలోనికి, ఒక నూతన దీవెనలోనికి, మరొక కొత్త సంవత్సరంలోనికి దేవాదేవుడు సజీవ లెక్కలో మనం ఉంచినందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ లైవ్లో చూస్తున్న వారు కూడా చప్పట్లు కొడుతూ ఉండాలి. దేవాదేవుడు మరి ఆయన మనకిచ్చిన గొప్ప ధన్యకరమైన సంవత్సరం, మరొక సంవత్సరం ఇచ్చారు కదా మనకి. 2021 నుంచి 2022లోనికి మనల్ని ప్రవేశింపచేశాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటే ఈ 2021లో మొదటి నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దాన వచనాన్ని చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాం. మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చాలు, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచండి. లైవ్లో ఉన్న ప్రతి
కుటుంబం కూడా తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహిమగల యేసయ్య, కృపగల దేవ, సర్వకృపానిధి, సర్వశక్తి గల దేవ, నీ వందనాలు నాయనా. నీ వాక్య భాగములో నుంచి నీ ప్రజలకు కావలసిన ఉపదేశాన్ని అందించండి, దీవించండి, ఆశీర్వదించమని నీ వాగ్దాన వచనంలోంచి మాకు లోతైన విలువైన సత్యాలను ఈ నూతన సంవత్సర కాల ప్రారంభ ఆరాధనలో, నూతన సంవత్సర ప్రారంభ ఆరాధనలో మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పండి, సంతోషంగా ఉన్నవారు, భారం తొలగిపోయిన వారు, రైతులంతా కూడా చాలా భారంతో మరి ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొన్నారు. మరి చాలా మళ్ళా త్వరగా మరి దేవుని సన్నిధికి వచ్చి నూతన సంవత్సర ఆరాధనలో మనం పాల్గొని ఉన్నాం. ఈరోజు ఆశీర్వాద ప్రార్థన కూడా. దేవుని కృప మన జీవితాల్లో ఆయన గొప్ప ఆశీర్వాదాలు కలుగు చేయను గాక. దేవుని కృప ఆయన ఆశీర్వాదాలు కలుగు చేయను గాక. అక్కడ గ్యాప్ ఇవ్వండి బాబు, అక్కడ గ్యాప్ ఇవ్వండి, వస్తారు కదా, గ్యాప్ ఇప్పించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను బహు జాగ్రత్తగా చూద్దాం. పేతురు పత్రికలో పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడిన మాటలో చాలా విలువైన సత్యాన్ని మనం చూద్దాం. మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. మహిమ కిరీటము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ కిరీటం అంటే అది ఎలా ఉంటుందంటే అది వాడబారని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ నూతన సంవత్సర కాలంలో ప్రారంభంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వడిలి పోని జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. హల్లెలూయా. వడిలి పోని జీవితాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ ముద్ర చాలా విలువైన ముద్ర అన్నమాట. వడిలి పోని మహిమ కిరీటము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మహిమ కిరీటము ఎవరి మీదకైతే వస్తుందో వారి యొక్క ఆత్మీయ జీవితం అనేది వడిలిపోదంట. హల్లెలూయా. పేతురు గారు చెప్పిన మాట భూ సంబంధమైన మాట కాదు, ఇది పర సంబంధమైన మాట చెప్పారు. ఈ మహిమ కిరీటం అనేది పర సంబంధమైన మాట, అంటే ఆత్మ సంబంధమైన మాట. ఇది ఆత్మ సంబంధమైన జీవితము వడిలిపోకుండా వారి జీవితము ఎప్పుడు కూడా ఎల్లకాలం కూడా యవనప్రాయంగా ఉంటుందంట. హల్లెలూయా. దానిని అభిషేకం అంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సర కాలాన్ని ప్రభు మనకి ఇచ్చిన మాట ఏంటంటే అభిషేక సంవత్సరము, అభిషేక సంవత్సరము, అభిషేక సంవత్సరము, అభిషేక సంవత్సరము, మహిమ కిరీటము, మహిమ కిరీటము. గట్టిగా చెప్పబడ్డ మహిమ కిరీటము, మహిమ కిరీటము, అభిషేక సంవత్సరము. ఆత్మీయతలో వడిలిపోని జీవితం,
హల్లెలూయా. ఆత్మీయతలో వడిలిపోయిన జీవితం అంటే అది పరలోక సంబంధమైనది. అది యుగ యుగాలు కూడా ఎప్పుడు కూడా యవ్వన కాలమనే ఉంటుంది. యవ్వన స్తోత్రం కాదు. ఈ లోక జీవితం అయితే బాల్యకాలంలో ఒక రకంగా ఉంటుంది, యవ్వన కాలంలో శరీరం ఒక రకంగా ఉంటుంది, ఇంకా కొద్ది కాలం తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది, వృద్ధాప్యంలో ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ అందరూ ఉండరు కదా, బాల్యకాలం వాళ్ళు ఉండరు, యవ్వన కాలంలో ఉండరు, నడిప్రాయంలో ఉన్నారు, వృద్ధాప్యములో వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఒకే రకంగా ఉన్నారా? లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా దేవుడు మనకి విప్పి చెప్పే గొప్ప మర్మం ఏమిటంటే, ఒకే కాలానికి సూచించే ఆత్మీయ సంగతులను ప్రభు చెబుతున్నాడు. ఆయన మహిమ కిరీటం అంటే మన ఆత్మకు వృద్ధాప్యం ఉండదు, మన ఆత్మకు ముసలితనం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మకు బాల్యం ఉండదు, మన ఆత్మ ఒకటే యవ్వనం ఉంటుంది. గట్టిగా చెప్పు స్తోత్రం. యవ్వన బలం ఉంటుంది. మహిమ కిరీటం అనేది ఆయన మనకు ధరింప చేసినప్పుడు, ఆయన అభిషేకం మనకు ధరింప చేసినప్పుడు మనం ఎలాగ ఉంటామంటే యవ్వనులుగా ఉంటాం. దేవుని కొరకు ఆరాటం పోరాటం కలిగిన వాళ్ళుగా ఉంటాం. దేవుని కొరకు శక్తి కలిగిన వారుగా ఉంటాం. దేవుని కొరకు బలం కలిగిన వారుగా ఉంటాం. హల్లెలూయా. దేవుని కొరకు ఒక ఉజ్జీవం కలిగిన వారుగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు చిన్నపిల్లలాగా ఉండలేము, అంతేకాదు ముసలి వాళ్ళలాగా ఉండలేము. చిన్నపిల్లలు కూడా ఏం చేయలేరు, ముసలి వాళ్ళు కూడా ఏం చేయలేరు. చిన్నపిల్లలు నడవలేరు, ముసలి ఏమో చేయలేరు. దేవుని స్తోత్రం కలుగును. కానీ దేవునికి యవ్వనస్తులు కావాలి, యవ్వన బిడ్డలు కావాలి, దేవునికి ఉపయోగకరమైన వ్యక్తులు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విషయంలో పేతురు గారు మాట్లాడుతున్న మాట, ఆ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆ మహిమ కిరీటం మీ మీద పెడతాడు. అప్పుడు మీరు వాడబారిన వ్యక్తులుగా ఉంటారు, వడిలిపోని వ్యక్తులుగా ఉంటారు. ముసలితనం ఉండనే ఉండదు. మీ యొక్క ఆత్మీయ యవ్వన బలము వాడబారిని బలముగా ఉంటుంది. గట్టిగా చెప్పండి. ఈ నూతన సంవత్సర వాగ్దానంలో ఈ లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభు అంటాడు, మీరు ఒకవేళ శరీరంగా ముసలితనం ఉన్నారేమో, ఆరోగ్యకరంగా బలహీనంగా ఉన్నారేమో, నా దేవుడు మీ ఆత్మను బలపరుస్తున్నాడు. మీ ఆత్మను బలపరుస్తున్నాడు, మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు, మిమ్మల్ని ఆ కృపలో దేవుడు నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది వాడబారని మహిమ కిరీటానికి సాదృశ్యం. ఈ నూతన సంవత్సర కాలంలో మరి ఈ భూలోకంలో ఒక కిరీటం ఉంది. ఆ కిరీటం మీకు చెబుతాను. ఇది పరలోక సంబంధమైన కిరీటం, ఇది ఆత్మ సంబంధమైన కిరీటం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైన కిరీటం ఎప్పుడు ఎలా ఉంటుందంటే ముసలితనం ఉండదు. అయితే అది పరలోక సంబంధమైన కిరీటానికి సాదృశ్యంగా ఉంటే, ఈ భూలోకంలో మనకొక కిరీటం ఇచ్చాడు. ఆ కిరీటం పేరేమిటంటే, ప్రైజ్ ది లార్డ్, ఆ కిరీటం పేరేమిటంటే కీర్తన గ్రంథం 65వ అధ్యాయం. ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రజలైన మనకిస్తున్న ఒక కిరీటం ప్రభు ఇచ్చాడు. 11వ వచనం చూస్తే, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ భూలోకంలో శరీరము దాల్చి ఉన్న మన జీవితాలకు శరీరానికి ఇచ్చే ఒక కిరీటం ఉంది. ఆ కిరీటం పేరు తెలుసండి, దయా కిరీటము. దేవుని స్తోత్రం కలుగును. దయా కిరీటము ఆ ప్రభు మనకి ఇచ్చాడు. ఈ దయా కిరీటం వల్ల మన జీవితంలో ఏం కలుగుతుంది అంటే, చూడండి,
నీ జాడలు సారము వెదజల్లుచు ఉన్నవి అని మాట్లాడుతున్నాడు. ఎవరికైతే ఆయన దయా కిరీటాన్ని ఇచ్చారో వారు 2021 నుంచి 22లోనికి ప్రవేశించారు. అల్లు చెప్పండి. ఎవరికైతే ఆయన దయా కిరీటం ఇచ్చారో నా దేవుడు, వారు 2021 నుంచి 22లోనికి ప్రవేశింప చేశాడు. కేవలం ఆయన దయా కిరీటం వల్ల, దయ వలన. హల్లెలూయా. ఎంతమంది 2021 చూసి 2021 చూడలేని వారు చాలా మంది లేరంటారా? ఈ పంచాయతీలు లేరా? ఉన్నారు. దేవుని స్తోత్రం. గ్రామాల్లో ఉన్నారు, ప్రతి గ్రామంలో ఉన్నారు. 2021 చూశారు కానీ 2022 చూడాల. దేవుని దయ ఉన్నప్పుడు 2021 నువ్వు చూశావు. హల్లెలూయా చెప్పండి. దేవుని దయ నీ మీద ఉంది. ఈ స్థలములో కూర్చున్న నీవు దేవుని దయా కిరీటాన్ని ధరింప చేసుకుని ఉన్నావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని దయా కిరీటాన్ని నీవు సంపాదించుకున్నావు. ప్రైజ్ ది లార్డ్. దయా కిరీటం నీ మీదకి ఉంది కాబట్టి ఈ 2020 జనవరి మొదటి రోజు ఈ లైవ్ చూస్తున్నాం. ఈ మొదటి రోజు ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నాం. ఈ మాట నిజంగా గుర్తొస్తుందా? భయం కలుగుతుందా? ఇంకా భయం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ కాదు. ఇక్కడంటే ఊరుకుంటారా? నన్ను ఊరుకోరు. బయట ఊరుకుంటారా? ఇంకా బయట ఊరుకుంటారా? దేవుని స్తోత్రం కలుగును. దేవుని దయా కిరీటము మన మీద ఉన్నప్పుడు 2021 నుంచి 22లోనికి మనము ప్రవేశించామండి. హల్లెలూయా. అర్థమైనట్లు చెప్పండి. అర్థమైనట్లు చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అర్థమైనట్లు. అది దయా కిరీటం. మహిమ కిరీటం అంటే ఆత్మకు సంబంధించింది. దాన్ని వదిలిపోయే గుణం లేదు. కానీ దయా కిరీటం వల్ల ఏం కలుగుతుందంటే ఈ భూలోకంలో నువ్వు వృద్ధాప్యంలో ఉన్నా, యవనంలో ఉన్నా, బాల్యములో ఉన్నా ఆయన దయా కిరీటం నీ మీద ఉన్నప్పుడు నువ్వు సంవత్సరాలు దొరుకుతూ ఉంటాయి. కొత్త సంవత్సరాల్లో ప్రవేశిస్తూ ఉంటావు. కొత్త సంవత్సరంలో 20 నుంచి 22, 21 నుంచి 22, 22 నుంచి 23, 23 నుంచి 24 అలాగూ నీవు ఆ దయ ద్వారా నువ్వు ప్రవేశించి ముందు కొనసాగుతూ ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని దయా కిరీటమై ఉన్నది. ఈ రోజు నువ్వు దేవుని దయా కిరీటం పొందుకుని ఈ స్థలంలో కూర్చున్నావు. ఎంత ధన్యుడివో, ఎంత ధన్యురాలువో. నిజంగా మీరు ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన స్థితిని తెలుసుకుంటే మనం సంతోషిస్తామండి. దేవుని స్తోత్రం. ఎన్ని ఆపదల నుంచి, ఎన్ని కష్టాల నుంచి, ఎన్ని ఇరుకుల నుంచి, ఎన్ని ఇబ్బందుల నుంచి నా దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చాడు. రకరకాల సమస్యలు, రకరకాల వ్యాధుల నుంచి ఈ 2022లో మనం ప్రవేశించామంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఆయన దయ వలన, కేవలం ఆయన దయా కిరీటం వలన. ఆ దయా కిరీటము మనందరి మీద ప్రభువును గాక. ఆ దయా కిరీటము 2022 సంవత్సరంలో మనందరి మీద ఉంచి ఈ 2022 సంవత్సరం అంత కాలము కూడా ఆయన దయా కిరీటముతో మన జీవితాలను బలపరచును గాక. ఆయన దయతో మన కుటుంబాలు కనికరించును గాక. ఆయన దయతో మన కుటుంబాలను ఆయన కృపలో నడిపించును గాక. హల్లెలూయా. ఆయన దయా కిరీటం వల్ల ఏం జరుగుతుంది అంటే సంవత్సరంలో ప్రవేశించబడిన తర్వాత నీ జాడలు సారము వెదజల్లుచు ఉన్నవి అంటాడు భక్తుడు. అంటే ఆయన దయా కిరీటం వల్ల మనము ఒక సారవంతమైన వ్యక్తులుగా ఉంటాం, ఫలభరితమైన వ్యక్తులుగా ఉంటాం, ఒక దీవెనకరమైన వ్యక్తులుగా ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కుటుంబంలో సంతోషకరమైన వ్యక్తులుగా ఉంటాం, కుటుంబంలో ఆనందకరమైన వ్యక్తులుగా ఉంటాం, కుటుంబాలు కలిసి ఐక్యత సమాధానం కలిగి ఉంటాం, సంఘం ఐక్యత కలిగి సమాధానంగా ఉంటాం, గ్రామం ఐక్యత సమాధానం కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఆయన సారం నీ ఇంట్లో ఉంటే, ఆయన సారం నా ఇంట్లో ఉంటే మనము ఒక సంతోషకరమైన కుటుంబాలుగా ఉంటాం. అలాగూ ఆ ప్రభు మన కుటుంబాలను ఒక సారవంతమైన కుటుంబాల్లో చేయుగాక, ఒక సంతోషకరమైన కుటుంబాల్లో చేయుగాక, ఒక దీవెనకరమైన కుటుంబాల్లో చేయుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. మీ కుటుంబంలో ఒక సారవంతమైన జీవితాన్ని, ఒక సంతోషకరమైన జీవితాన్ని, ఒక ఆనందకరమైన జీవితాన్ని నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆవిష్కారాన్ని, మంచి సంతోషాన్ని ఈ 2022లో ప్రభు మీకు చేయునుగాక. హల్లెలూయా. అయితే ఒక ప్రశ్న ప్రభు చెబుతున్నాడు. ఆయన దయా కిరీటం అనేది మన మీదకి రావాలంటే, ఆయన దయ మన మీదకి రావాలంటే, ఆయన దయా కిరీటం మన మీదకి రావాలంటే మనం ఏం చేయాలో కూడా దావీదు భక్తుడు ఒక మాట చెప్పాడు. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం, కీర్తన గ్రంథం 73వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుతున్నాం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా, ఖచ్చితంగా అంటే ఏంటి? అర్థం ఏంటి? నిజంగా, స్తోత్రం, డౌట్ లేకుండా, అనుమానం లేకుండా. అప్పుడప్పుడు మన జీవితంలో అన్ని అనుమానాలే కదా, ప్రతి అనుమానమే. దేవుని స్తోత్రం. ఇక్కడ దావీదు భక్తుడు పరిశుద్ధాత్మకు రాయించబడిన మాట ఏంటంటే, నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఎవరి మీదట? ఎవరి ఎట? ఒకటి ఇశ్రాయేలీయుల ఎడల, ఒకటి రెండవది శుద్ధ హృదయుల ఎడల. దేవుని స్తోత్రం కలుగును. ఇప్పుడు మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఈ 2022లో ప్రవేశించిన మన జీవితాలకు ఆయన దయ 2022 సంవత్సరం అంతా కూడా మనం కాపాడాలంటే ఆయన దయ చూపించి 2022 పడేసేయండి మనకి. అలా చెప్పండి. ఇక్కడ ఎంతమంది గుండె మీద చేసి చెప్పండి, నేను 22లోకి వెళ్తాను. ఒక 5-6 నెలల క్రితం కరోనా గడ ఉడికించినప్పుడు ఈ 2022లోకి వెళ్తాను గుండె మీద చేసిన ఒక చేతికంతా ఒకసారి. ఛాన్స్ లేదు ఎవరు కూడా. దేవుని స్తోత్రం. కానీ నా దేవుడు దయ వలన మాత్రమే మనం ప్రవేశించాం. అయితే ఇప్పుడు ఆ దయ ఈ సంవత్సర కాలం అంతా కూడా మన మీద ఉండాలంటే 2 విషయాలు భక్తుడు చెప్పాడు. ఒకటి ఇశ్రాయేలుగా ఉండాలి, రెండవది శుద్ధ హృదయులుగా ఉండాలి. ఇశ్రాయేలు అంటే ఏంటి అని చూస్తే పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఆదికాండము 32వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఆదికాండము 32 అప్పుడు ఆయన 20వ వచనం. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. హల్లెలూయా. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నీ పేరు యాకోబు కాదు బాబు, నీ పేరు ఇశ్రాయేలే. దేవుని స్తోత్రం కలుగును. మరి ఎలాగూ ఇశ్రాయేలు అనే మాట ఎలాగొచ్చింది యాకోబు గారికి అని చూస్తే, యాకోబు దేవుని చేత ఒకసారి ఆశీర్వదించబడి దీవెన పొందుకుని తన మామగారింటికి వెళ్ళిన తర్వాత 2 గుంపుల ఆశీర్వాదాన్ని సంపాదించుకుని మరలా సొంత ఇంటికి వెళ్తున్నాడండి. వాళ్ళ నాన్నగారింటికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఏమైనా ఆలోచన వచ్చింది? నా అన్నతో నేను గొడవ వచ్చాను కాబట్టి ఇప్పుడు నా ఆస్తి సంగతి ఏమిటి, నా మీద తిరగబడతాడనే ఉద్దేశంతో యాకోబు గుర్తుకొచ్చి, ఆ మాట గుర్తుకొచ్చి ఎబ్బోకు రేవు దగ్గర అందరిని పంపించేసి ఒక్కడే మిగిలిపోయి ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థిస్తున్నాడు.
ప్రార్థిస్తున్నాడు. ఎంతవరకు ప్రార్థిస్తున్నాడు తెలుసండి? ప్రార్థన ప్రారంభించిన తర్వాత దేవుడు తను దీవించేంత వరకు కూడా ప్రార్థిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థించే అనుభవమే ఇశ్రాయేలుకు సంబంధించింది. హల్లెలూయా. ఇక్కడ ఎవరైతే మంచి ప్రార్థన కుటుంబాలుగా ఉంటారో వారందరూ కూడా ఇశ్రాయేలీలే. హల్లెలూయా. ప్రార్థన ఎవరైతే ఇశ్రాయేలుగా ఉంటారో వారి మీద ఆయన దయ వెళ్ళిపోతుంది. అంటే ఎవరైతే ప్రార్థన కలిగిన వ్యక్తులుగా ఉంటారో వారి మీద దయ వెళ్ళిపోతుంది. ఇక్కడ యాకోబు పట్టు విడవని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి దేవుడు ముగ్ధుడై ఆ పరలోకం నుంచి దిగి వచ్చి యాకోబు ఎదుట నిలబడ్డాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు, అర్ధరాత్రి కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆన్లైన్ ప్రేయర్, దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. ఆ రోజు యాకోబుకి ఆన్లైన్ ప్రేయర్ జరిగింది. రాత్రి ఆన్లైన్ ప్రేయర్ మనం అందరం కలిసి ఉన్నాం. ఒకరికొకరు తోడుంది. స్వీట్, టీ, బ్రేక్, సాక్ష్యాలు అన్ని ఉన్నాయి. యాకోబు గారికి టీ లేదు, బ్రేక్ లేదు, సాక్ష్యం లేదు, ఏమి. ఆయన ఒక్కడే దేవునితో ప్రార్థిస్తున్నాడు. అది నా దేవుడు చూశాడు, దిగి వచ్చాడు. వచ్చినప్పుడు 2 పదాలు గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకున్నాడు. తెల్లారిపోతుంది. యాకోబు, బాబు నువ్వు వదిలిపెట్టను అన్నాడు. నేను వదలను. ఎందుకు వదలు? నువ్వు నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. చూడండి, ఒక ప్రార్థన ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తుంది. ఆ ప్రార్థనే ఇశ్రాయేలుగా మారుస్తుంది. ఆ ప్రార్థన ద్వారా ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడటమే కాకుండా ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడి ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్తున్నాడు. ఎదురుగా అన్న వచ్చాడు. అన్న చూసి అతని మీద కోపం పోయి ప్రేమ పెరిగిపోయింది. హల్లెలూయా. నీవు నిజంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీ శత్రువు కూడా నీకు మిత్రుడుగా మార్చబడతాడు. స్తోత్రం. నీ శత్రువు నీ మిత్రుడుగా మార్చబడ్డాడు. అన్నయ్య శత్రువుగా మార్చబడ్డాడు. కానీ అన్న అతను ప్రేమించి భుజం మీద పడి తమ్ముడు చాలా రోజులైంది నేను చూసి, చాలా రోజులైందిరా అని ఏం చేశాడు. దేవుని స్తోత్రం. యాకోబు అనుకున్నాడు, నన్ను పోట్లాడతాడేమో, తిడతాడేమో, నేను గొడవాడిచ్చాను అని బాధపడ్డాడు. కానీ దేవుడు ఎంత శక్తి కలవో తెలుసండి. నీ శత్రువును కూడా మిత్రుడిగా మార్చే శక్తి నా యేసయ్యకు ఉంది. నీ జీవితాన్ని సంతోషకరంగా మార్చే శక్తి నా యేసయ్యకు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థనలో ఇశ్రాయేలుగా మార్చబడతాం కాబట్టి ఆ ప్రార్థన ద్వారా ఈ యొక్క యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ప్రార్థన అనే శక్తి ప్రపంచంలో లేదు. మనం దేవుని ప్రజలుగా గుర్తు ఉండాలంటే మన గృహాల్లో ఈ నూతన సంవత్సర కాలంలో నీవు ఆయన దయ నీ మీద ఉండాలంటే నువ్వు ఎంత ప్రార్థన కలిగి ఉంటే అంత దయా కీటం నీ మీద ఉంటుంది. అంతగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథ లేఖన మొదటి సమయంలో గ్రంథంలో అన్నా అనే ఒక స్త్రీ ఉంది. మొదటి అధ్యాయంలో అన్నా స్త్రీ దేవుని మందిరానికి వెళ్ళిపోయి తనకి గర్భఫలం లేకపోతే తన భర్తను అడిగింది. ఆయన అన్నాడు, 10 మంది కుమారుల కంటే నేను ముఖ్యమైన వాడికి శ్రేష్టమైన వాడిని కదా, ఎందుకు నువ్వు బాధపడతావు అన్నాడు. ఆయనేమో దేవుని స్తోత్రం కలుగుతుంది. అంటే నువ్వు ఆ గర్భఫలాన్ని విషయంలో నిందలు తొలగిస్తావా? తొలగించలేవు కదా. మాట వరకు నువ్వు బలపరచవంతే. కానీ ఈమె ఆ యొక్క అనేక మంది సూటిపోటు మాట్లాడుతుంటే తట్టుకోలేక దేవుని మందిరంలో కన్నీరుతో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవుని మందిరంలో కన్నీరుతో ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడు గుర్తించలేకపోయాడు. అమ్మా నువ్వు మత్తురాలుగా ఉన్నావేమో, ఇది దేవుని మందిరం, మత్తురాలుగా ఉండొద్దు, నీ దగ్గర నుంచి ఆ మొత్తు దాని దాక్షణ తీసివేయి అన్నాడు. అనగానే ఆమంటుంది, అయ్యా నా ఏమి వాడ నేను మత్తురాలు కాదు అయ్యా, మనోదుఃఖమగలదాన్ని దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను. హల్లెలూయా. ఏది ప్రవక్త అన్నాడు, సారీ అమ్మా తల్లి, సారీ అమ్మా, అంటే
నీ యొక్క ఆ పెదాలోంచి వచ్చే మాటలు అర్థం కాకపోతే అనుకున్నానమ్మా, ఏమనుకోవద్దు. హలో చెప్పండి. అయితే నువ్వు చేసుకున్న మనవి నా దేవుడు దయచేయుగాక. గట్టిగా చప్పట్లు స్తోత్రం కలుగుగాక. అతను వాక్కులు వచ్చేసి ఎందుకు తెలుసా? ఈమె ప్రార్థన అతని హృదయాన్ని మార్చేసింది. దీవించే హృదయంగా మార్చబడింది. ఆ దీవెనలో దేవుడు దీవించాడు. వెంటనే ఆమె ఇంటికి వెళ్ళి తన భర్త కుటుంబంతో వెళ్ళిపోయింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సమయంలో ప్రవక్తను దేవుడు అనుగ్రహించిన కుటుంబం. గట్టిగా చప్పట్లు స్తోత్రం కలుగుగాక. ఎంతమంది గర్భాలు లేవు నా ప్రభు చెబుతున్న మాట ఒక్కటే, నీవు దేవుని మందిరములో కన్నీరు కార్చి ప్రభు దగ్గర గోజాడే ప్రార్థన ఈ సంవత్సరంలో నీకున్నట్టే నా ప్రభు నీ పక్షాన గర్భఫలం దయచేయబోతున్నాడు. లైవ్ లో చూస్తున్నా ప్రియమైన దేవుడు. అన్న గర్భం తెలిసిన దేవుడు నీ గర్భం తెరవలేడా? శక్తి లేనివాడా? సామర్థ్యం లేనివాడా? నీకు నాకు ఇశ్రాయేలుగా మార్చబడే అనుభవం ఉన్నట్లయితే, ప్రార్థన కలిగిన అనుభవం ఉన్నట్లయితే, నా ప్రభు నీ పక్షాన ఈ 2020లో ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నమ్మితే దేవుని సన్నిధిలో వచ్చి మొరపెట్టండి, కన్నీరు కార్చండి. నీ సమయం ఎంత సమయం ఉందో అంత సమయంలో నువ్వు మొరపెట్టు. నా ప్రభు ఆ యొక్క కృప మీరు పొందుకోండి. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగంలో మొదటిది ఇశ్రాయేలుగా మార్చబడే అనుభవం అనేది ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా మన జీవితంలో దయాకిండం వస్తుంది. ఆ దయ ద్వారా, ఆ ప్రార్థన ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. యాకోబుకి కలిగినట్టుగా ఆ ప్రార్థన ద్వారా అన్న జీవితంలో కలిగిన అద్భుతం ఏమిటో తెలుసండి? గర్భఫలాన్ని ప్రభు ఇచ్చాడు, నిందన పోగొట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఇందాక ఏలీ కదా, ఏలియా ప్రవక్త ప్రార్థించాడండి. ప్రార్థించినప్పుడు ఆకాశము అక్కడ వర్షం అనేది పడట్లేదు. 3.5 సంవత్సరాల నుంచి ప్రార్థించగానే వర్షం అనేది కురియబడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రార్థించినప్పుడు వర్షం కురియబడిందండి. మళ్ళా ప్రార్థించినప్పుడు ఆ ఆకాశం ముయ్యబడు ప్రభు అనగానే ఆ వర్షాన్ని ఆపేశాడు. 3 సంవత్సరాలు ఒక మనుషుడు. తెలుస్తోత్రం. మనుషుడైన ప్రార్థన కలిగి ఉంటే అది దేవుని శక్తితో చేస్తుంది. తెలుస్తోంది. హల్లెలూయా. ఏలియా మన వంటి స్వభావం కలిగినవాడు. యాకోబు పత్రికలో ఉంది, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆయన ప్రార్థించగా వర్షం పడింది. ఆయన ప్రార్థించగా వర్షం ఆగిపోయింది. గట్టిగా చప్పుడు స్తోత్రం కలిగి ప్రార్థన అంత శక్తి ఉంది. మరొక చోట ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములో మనం చూస్తే పౌలుసీయులు చెరసాలలో ఉన్నారండి. అర్ధరాత్రి పూట వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తి ఆ చెరసాల మీదకి వచ్చేసి చూడండి, ఆ చెరసాల పునాదులు కదిలిపోయినాయంట, వారి బంధకాలు ఊడిపోయినాయంట, తలుపులు తెలుసుకొని అంట, తాళకప్పు ఊడిపోయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేని వల్ల తెలుసా? ప్రార్థన ద్వారా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థనకున్న శక్తి ప్రపంచంలో ఎక్కడ లేదు. నీ సమస్యలు, బంధకాలు ఊడిపోవాలంటే, నీ కష్టాలన్నీ తీరిపోవాలంటే, ఏ ఇక చాతబడే శక్తులన్నీ కూడా నీ మీద ప్రభావితం అయితే అవన్నీ కూడా పోవాలంటే ఒకే ఒక ఆయుధం ప్రార్థన. నష్టాలు వస్తున్నాయా, కష్టాలు వస్తున్నాయా, ఇరుకులు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, ఏదైనా కావచ్చు, ప్రార్థన శక్తి ప్రపంచం లేదు. ఒక భక్తుడు, బాగా దేవుల్లో బలంగా వాడబడుతున్న భక్తుడు దగ్గరికి చాలా మంది వెళ్ళారు. పెద్దవాడు వెళ్ళిపోయి, అయ్యా మీరు ఇంతగా చాలా ఆశ్చర్యకరంగా మీరు ఉన్నారు, మీ రహస్యం ఏంటి అని చెప్పాడు. నాకు 3 లక్షణాలు ఉన్నాయి, దానివల్ల నేను ఇంతవరకు అయ్యానన్నాడు. చెప్పండి, 3 లక్షణాలు నాకు ఉన్నాయి, 3 లక్షణాల వల్ల నేను ఇంత గొప్ప వ్యక్తిగా మార్చబడంటే మాకు కూడా చెబితే మేము కూడా అనుసరిస్తామండి, ఫాలో అవుతామండి. ఫాలో అవుతారా? నిజంగా మీరు కూడా ఫాలో అవుతారా? ఏం మాట్లాడతలేదు? స్వీట్ తింటారా? పాయసం తింటారా? అంటే పాయసం అంటే స్వీట్ అంటే అర్థమైంది. హల్లెలూయా. అప్పుడు ఆ భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, రాసుకోండి, మొదటగా
నేను దీవించబడతాను. మొదటి కారణం ఏంటంటే ప్రార్థన అన్నాడు. రాసుకున్నారు. రెండోది చెప్పండి సార్ అన్నారు. రాసుకోండి. రెండోది కూడా ప్రార్థన అన్నాడు. రాసుకోండి. మూడవదా ప్రార్థన అన్నాడు. దేవుని స్తోత్రం కలుగు. ప్రార్థనకి ఇంత శక్తి ఉందా అన్నాడు. ప్రార్థనకి మనం ప్రార్థన చేస్తే నీవు అపజయం ఎప్పుడు కూడా నీకు ఉండదు, ప్రతిసారి కూడా విజయమే. హల్లెలూయా. ఆ వ్యక్తి పేరు రీసెంట్ గా చనిపోయాడు. ఆయన పేరు బిల్లగ్రం గారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నీ నా జీవితంలో కూడా గొప్ప అద్భుతమైన కార్యం ఏమిటంటే, ఇశ్రాయేలుగా మార్చబడి ఉండాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. ఆ ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి. నీ సమస్య ప్రార్థనే తీరుస్తుందని ఆలోచన కలిగి నీకు సమయం ఎంత ఉంటే అంత ప్రార్థన చేస్తే వ్యాధి నుంచి విడుదల కలుగుతావు, సమస్య నుంచి విడుదల కలుగుతావు, గర్భఫలా నుంచి విడుదల కలుగుతావు, పేదరిక నుంచి విడుదల కలుగుతావు. దేవుని స్తోత్రం కలుగుతావు. హల్లెలూయా. రెండో మాట చూద్దాం. ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు మన జీవితంలో దేవుని దయ ఉంటుంది. ఆయన దయ వల్ల మనం సారవంతమైన వ్యక్తులుగా మార్చబడతాం. రెండోది చెప్పిన మాట, భక్తులు చెప్పిన మాట, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్న శుద్ధ హృదయము అంటే ఏం చెప్పండి? మంచి హృదయము, మంచి మనస్సు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి మనసు అండి. లోపల ఒకటి బయట ఒకటి కాకుండా, ప్రైజ్ ది లార్డ్, లోపల బయట ఏం మాట్లాడతామో లోపల కూడా అదే ఉండాలి. అది మంచి మనస్సు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అది దేవుడు తెలియని వ్యక్తులకి అర్థమవుతుంది. మరి దేవుడు తెలిసిన వ్యక్తులకి అర్థం ఏంటంటే, మంచి మనసు అంటే అర్థం ఏంటంటే, మంచి వ్యక్తులు అంటే ఏ పొరపాటు కూడా చేయకుండా జాగ్రత్త పడేవాళ్ళే మంచి మనుషులు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని కష్టపెట్టకుండా, ఎవరికి నా దుఃఖాలను చేయకుండా ఆ వ్యక్తులు మరి అన్ని విషయంలో కూడా జాగ్రత్త పడేవాళ్ళే. జాగ్రత్త. దేవుని స్తోత్రం. అంటే మంచి అంటే వారి ద్వారా ఇతరులకు బాధ కలగకుండా ఉండేవాడు. దేవుని స్తోత్రం కలిగించాడు. అదే రకంగా ఇక్కడ ఆ శుద్ధ హృదయులు అంటే దేవుని దగ్గరికి వెళ్తే వారు దేవునికి బాధకరంగా లేకుండా జీవించే హృదయమే శుద్ధ హృదయం. అవి చెప్పండి. మనం మనుషులకి బాధకరంగా ఉండకపోతే దేవుడు కూడా బాధకరంగా ఉండకుండా ఉంటాం. దేవుని స్తోత్రం కలుగుతాడు. మనుషులకి బాధకరంగా ఉంటే దేవుడు కూడా బాధకరంగా ఉంటాం. ఇక్కడ భక్తుడు అంటున్న మాట ఏంటంటే, దేవుని దృష్టిలో నువ్వు ఒక మంచి మనిషిగా మార్చబడి ఉండాలి, ఒక మంచి మనసుగా ఉండాలి. ఆ మంచి మనసును బట్టి నా ప్రభు నీకు ఆయుష్కాలం పొడిగిస్తాడు. హల్లెలూయా. మంచి మనసును బట్టి నీకు ఆయుష్కాలం పొడిగిస్తాడు ఆ యేసయ్య. దేవుని స్తోత్రం చెప్పడం కూడా అంటే ఏంటి అంటే, శుద్ధ హృదయం అంటే మన హృదయంలో నీకు ఏ చెడు కూడా రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ మంచితో చెడు తెలుసుకుని ఆ మంచిని అవలంబించాలి, చెడును పక్కన పెట్టాలి. హల్లెలూయా. మంచిని అనుసరిస్తూ వెళ్ళిపోవాలి, చెడుని మాత్రం పక్కన పెట్టేసుకుని, చెడు కాబట్టి వద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని దావీదు భక్తుడు కీర్తన గ్రంథం 12వ వచనములో అంటాడు ఆయన, కీర్తన గ్రంథం 12వ వచనములో దావీదు భక్తుడు మళ్ళా మాట్లాడుతూ ఉంటారు, తన పొరపాటులను కనుగొనగలవాడు ఎవడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తన పొరపాటును కనుగొనగలవాడు దావీదు అంటాడు. ఆ యొక్క 12వ అలాగే మాట్లాడి 51వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ 51వ అధ్యాయంలో చూస్తే 9వ వచనంలో మళ్ళా మాట్లాడతాడు. చూడండి, 51వ వచనంలో, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయుము. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో దేవుని దయ, దేవుని కనికరము మన మీద ఉండి ఈ 2022వ సంవత్సరం ప్రవేశించబడిన తర్వాత ఈ సంవత్సర కాలం అంతా కూడా మనం వ్యాధి, బాధ, దుఃఖ దినాల నుంచి విడుదల కలిగి సంతోషంగా మనం మార్చబడి ఉండాలంటే రెండో భాగం, ఒకటి ప్రార్థన, రెండవది మనం మంచిగా మార్చుకోవట. దేవునికి మంచిగా ఉండుట.
ఏది మంచో ఏది చెడు తెలుసుకుని మంచి మార్గాన్ని మనం అనుసరిస్తూ వెళ్ళిపోయాం అనుకోండి, ఆ మంచి నీకు మంచిగా మారిపోతుంది. హల్లెలూయా. ఆ మంచి నాకు మంచిగా మారిపోతుంది, ఆ మంచి మనందరికి మంచిగా మారిపోతుంది. హల్లెలూయా. అందుకు దావీదు అన్నాడు, అయ్యా నా హృదయాన్ని శుద్ధ హృదయం కలుగు చేయి. దేవుని స్తోత్రం కలుగు. తెలుసుకున్నాడు, సత్యం చెప్తాను, పొరపాటు తెలుసుకున్నాడు. నా హృదయంలో నీకు ఆయాస్కరం ఏది కూడా ఉండకూడదు నాయనా. దేవుని స్తోత్రం కలుగు. ఈ రెండు విషయాలు కానీ మనం చక్కగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నట్లయితే, కలిగి ఉన్నట్లయితే, ఈ సంవత్సర కాలంలో ఏ వైరస్ కూడా నేనేమి చేయలేదు, ఏ వ్యాధి కూడా నేనేమి చేయలేదు, ఏ సమస్య నేనేమి చేయలేదు, ఏ దుఃఖం కూడా నేనేమి చేయలేదు. నా ప్రభు నామములో నీకు ఆరోగ్యాన్ని ఆవిష్కారాన్ని నా ప్రభు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కాయులు ప్రభు నీకు కలుగు చేయని గాక. ఈ కాయులు ప్రభు కలుగు చేయని గాక. ఈ స్థానంలో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తుల యొక్క వ్యాధులన్నీ నా ప్రభు స్వస్థపరచును గాక, స్వస్థపరచును గాక, బాగు చేయని గాక, దీవించును గాక, దీవించును గాక. ఆయన దయా కిరీటము, ఆయన దయా కిరీటము ఈ లైవ్ లో చూస్తున్న ప్రజల మీద, ఈ స్థలం కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డల మీద ఆయన దయా కిరీటాన్ని మన మీద ఉంచును గాక. అప్పుడు మనం సారవంతమైన వ్యక్తులుగా మార్చబడతాం. రెండే రెండు చిన్న విషయాలు. ఒకటి ప్రార్థన, యేసయ్యకు ప్రార్థన చేయుట. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయుట. నీకెంత ఖాళీగా అంతసేపు యేసయ్యను మనవి చేసుకుంటే నీ మీద దయాకిట వచ్చినప్పుడు నీ స్థితిని మార్చేస్తాడు. రెండవది, నీ మంచి మనసును బట్టి, నీ మనసు కావాలని ప్రభుకి అడగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అందుకే భూలోకానికి వచ్చాడు, ప్రతి ఒక్క హృదయాన్ని మంచి వ్యక్తులుగా మార్చడానికి. ఆయన రక్తం దారిపోసాడు, ఆయన ప్రాణం పెట్టాడు, నన్ను మంచిగా మార్చాడు, మిమ్మల్ని అందరూ కూడా మంచిగా మార్చాడు. దేవుని స్తోత్రం కలుగును. ఒక రోజు నేను ఈ లోకానికి బానిసగా ఉన్నాను, నా దేవుడు నన్ను దర్శించి ఒక మంచి వ్యక్తిగా మార్చాడు. దేవుని స్తోత్రం కలుగును. నా జీవితంలో కూడా ఒక మంచి మనస్సాక్షిగా ప్రభు చేసి మన కుటుంబాలను దీవించును గాక, వచ్చిన కుటుంబాలు దీవించును గాక, ప్రతి బిడ్డల యొక్క పక్షం దేవుడు చేయను గాక, ఉద్యోగాలు దీవించును గాక, వ్యాపారాలు దీవించును గాక, చదువులు దీవించును గాక, వివాహాలు దీవించును గాక, అప్పులు విడుదల కలుగును గాక, వ్యాధులని ప్రభు స్వస్థపరచును గాక, ఆ ప్రభు కృప మీ మీద ఉండును గాక. ఇంకా చంపడం తండ్రి దేవుడికి మహిమ కలుగును గాక, యేసయ్యకు మహిమ కలుగును గాక, పరిశుద్ధాత్మకి మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్. తలవంచుడి ప్రార్థన చేసుకుందాం. తలవంచుడి ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా, మహిమగల యేసయ్య, నీ ప్రవచన వాక్యాన్ని ప్రజలకు అందించి ఉండగా ప్రతి ప్రవచన వాక్యం ద్వారా ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని బలపరచండి, నీ బలమైన కార్యాలు జరిగించండి, అద్భుతమైన కార్యాలు జరిగించండి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. ప్రభువా, నీ గొప్ప కృపతో నింపి దీవించండి అయ్యా. మీ దయా కిరీటాన్ని నా మీద, మా మీద, ప్రజల మీద, మా గ్రామస్తుల మీద, మా ప్రాంతాల మీద, మా దేశం మీద నీ దయా కిరీటాన్ని ఉంచి, ఈ లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డల మీద నీ దయా కిరీటం ఉంచి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.